హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో స్టెప్ బై స్టెప్ ప్యూర్ ప్రైజ్ యాక్షన్ అనేది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ట్రేడ్ వెనుక ఉన్న రీజన్ కూడా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, టాపిక్లో వెళ్ళే ముందు ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో కంప్లీట్గా బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్స్ అనమాట. 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాసెస్ ఉంటాయి. సో మీకు సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. సో లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది కోర్సు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను కోర్సువి. సో అట్లాగే టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకి USD BRL OTC. సో చెప్తారు కదా, ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ లేకుండా, అంటే వితౌట్ కన్ఫర్మేషన్ లేకుండా ప్లీజ్ డోంట్ ట్రేడ్ అనమాట. సో మీరు విత్ కన్ఫర్మేషన్తో ట్రేడ్ తీసుకోవాలి. సో ఒక ట్రేడ్ తీసుకోవడానికి స్ట్రక్చర్ వైజ్గా, క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా మీకు కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో అది ప్రాపర్గా మనకి ఒక ప్రొబాబిలిటీ అనేది బిల్డప్ అవ్వాలంటే ఏదైతే కన్ఫర్మేషన్స్ ఉన్నాయో కన్ఫర్మేషన్స్ వైజ్గా మీకు ఆ కైండ్ ఆఫ్ ప్రొబాబిలిటీ, అంటే హయ్యర్ ప్రొబాబిలిటీ అనేది ఉన్నప్పుడు మాత్రమే మీకు యాక్యురసీ అనేది డెవలప్ అవుతుంది. సో అది లెర్నింగ్ ప్లస్ ప్రాక్టీస్తో వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్ అండ్ డెమో. ఓన్లీ డెమోలోనే ప్రాక్టీస్ చేయండి. సో చాలా మటుకు ఒక సైకాలజీ ఉంటుంది. సో లైవ్ అకౌంట్స్ కానివ్వండి, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ అట్రాక్షన్ గురవుతారు. లైవ్ అకౌంట్స్ ఉన్న ప్రాఫిట్స్ చూసేసి, లేకపోతే ప్రతి ట్రేడర్స్ యొక్క ప్రాఫిట్ చూసేసి అట్రాక్షన్కి గురవుతారు అన్నమాట. సో దాన్ని చూడగానే వెంటనే ట్రై చేద్దామని చెప్పేసి చాలామంది బిగినర్స్ డెమోలో ట్రై చేయడం జరుగుతుంది. సో అందుకోసమే మీరు లైవ్ అకౌంట్స్ మీద, లేకపోతే ప్రాఫిట్స్ మీద మీరు ఆ విధంగా ఫోకస్ చేయొద్దు. సో ఓన్లీ ఫోకస్ ఆన్ సబ్జెక్ట్. అంటే మీరు ఎలాంటి యూట్యూబ్ ఛానల్ని ట్రేడింగ్ పర్పస్గా, ముఖ్యంగా ఎడ్యుకేషనల్ పర్పస్గా మాత్రమే అక్కడ ఏం చెప్తున్నారు, ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత దాని వెనకాల ఉన్న సబ్జెక్ట్ ఏంటి, అసలు కన్ఫర్మేషన్స్ ఏంటి, సో దీని మీద ఫోకస్ చేయాలి అని చెప్పేసి లైవ్ అకౌంట్స్ కానివ్వండి, లేకపోతే ప్రాఫిట్స్ కానివ్వండి, సో ఈ విధంగా మీరు ఫోకస్ చేయకూడదు. సో ఎందుకంటే ఇక్కడ లైవ్ అకౌంట్స్ చూసినంత మాత్రాన, ప్రాఫిట్ చూసినంత మాత్రాన మనకు సబ్జెక్ట్ రాదు. మీరు ఎప్పుడైతే ఫోకస్ చేసి సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తారో, అంటే మీరు యూట్యూబ్లో మనం ఎడ్యుకేషనల్ పర్పస్గా చూడాలి, సబ్జెక్ట్ కోసం మాత్రమే మన రీసెర్చ్ అనేది ఉండాలన్నమాట. సో అది మాత్రమే మనకు హెల్ప్ అవుతుంది ట్రేడింగ్ జర్నీలో. సో అంతేకాని ఎవరో ఒక కైండ్ ఆఫ్ ప్రాఫిట్ చేశారని, లేకపోతే అంత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి హ్యూజ్ ప్రాఫిట్ చేస్తారు. సో దాని వెనకాల కూడా వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ యొక్క నాలెడ్జ్, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్ చేసిన ఎక్స్పీరియన్సు, సో చాలా ఉంటుంది. ఒకటి ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోదు కదా. సో అట్లాగని చెప్పేసి మనకు హై యాక్యురసీ ఉన్నా కూడా సరిపోదు. దాని వెనక మనకి ప్రాపర్గా దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే అలాగే మనకి బ్యాకప్ క్యాపిటల్ కూడా ఉండాలి. సో అంత క్యాపిటల్ లేనప్పుడు మనం స్మాల్ అమౌంట్ తోటి చార్జ్ చేసుకోవాలన్నమాట. అంతేగాని బిగ్ అంటే ఎవరినో చూసి మనం డైరెక్ట్గా బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, సో వితౌట్ యాక్యురసీ, అంటే అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోయినా కూడా డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయడం, ఆ విధంగా చేయొద్దు. సో డోంట్ ఫోకస్ ఆన్ లైవ్ అకౌంట్స్ అనమాట. సో ఓన్లీ ఫోకస్ ఆన్ సబ్జెక్ట్. సో మీ రీసెర్చ్ అనేది సబ్జెక్ట్ వైజ్గా ఉండాలి. సో ఇక్కడ నేను ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను, రీజన్ చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో ఒక హ్యూజ్ అప్ ట్రెండ్ తర్వాత, అంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఈ మార్కెట్ ఒక హ్యూజ్ అప్ ట్రెండ్ తర్వాత చూడొచ్చు ఇక్కడ డబల్ టాప్ క్రియేట్ చేస్తూ మనకి ఒక రివర్సల్ సైన్ అనేది ఇచ్చింది. సో రివర్సల్ స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ వచ్చింది. సో నెక్స్ట్ ఏదైతే టార్గెట్ ఉంటుందో ఈ యొక్క ఆర్డర్ బ్లాక్ అనొచ్చు, డిమాండ్ జోన్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ ఆర్డర్ బ్లాక్ని పర్ఫెక్ట్గా హిట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ కూడా అదే. సో ఇక్కడ సెల్లర్స్లో కూడా మంచి స్ట్రెంత్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఈ యొక్క ఆర్డర్ బ్లాక్ని కంప్లీట్గా బ్రేక్ చేసి ఏదైతే ఇక్కడ స్వింగ్ పాయింట్ ఉందో, లాస్ట్ ఎంట్రీ పాయింట్, ఆ స్వింగ్ పాయింట్ని టార్గెట్గా వెళ్తుంది. అందుకోసమే ఇక్కడ మనకి సెల్లర్స్ నుంచి చూడండి స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా, అంటే ప్రైజ్ యాక్షన్ చూడండి. ఇక్కడ క్యాన్సిక్ సైకాలజీ వెరీ ఇంపార్టెంట్. సో క్యాన్సిక్ సైకాలజీని రీడ్ చేయాలి, ఇక్కడ ఉన్న ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఎలాంటి బయర్స్ యొక్క ప్రెజర్ లేకుండా స్ట్రాంగ్ సెల్లర్ క్యాండిల్. సో స్ట్రక్చర్లో కూడా రివర్సల్ సైన్ వచ్చింది. సో ఆ కన్ఫర్మేషన్తో నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను అనమాట. సో ఈ విధంగా అంటే ట్రేడ్ వెనకాల ఉన్న కన్ఫర్మేషన్స్ని మనం ప్రైజ్ యాక్షన్స్తో రీడ్ చేయాలి. సో దట్ ఈస్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ అన్నమాట. సో ఇక్కడ అనదర్ చార్ట్ ఓపెన్ చేశాను. సో మంచి కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో మనం అంటే మీరు ఒక ప్యూర్ ప్రైజ్ యాక్షన్, అంటే ఇక్కడ ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేసి ట్రేడ్ చేస్తాం మనం. స్ట్రక్చర్ వైజ్గా కానివ్వండి, లేకపోతే క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా మనం ప్రైజ్ యాక్షన్ రీడ్ చేయాల్సి ఉంటుంది. మీరు సపోర్ట్ రెసిస్టెన్సే ప్రైజ్ యాక్షన్ అనుకుంటున్నారు, కానీ కాదు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది అసలు ప్రైజ్ యాక్షనే కాదు. సో ప్రైజ్ యాక్షన్ అంటే స్ట్రక్చర్ అండ్ క్యాన్సిక్ సైకాలజీ. ఈవెన్ SMC అనాలిసిస్ చేసే వాళ్ళు కూడా మీరు స్ట్రక్చర్ అండ్ క్యాన్సిక్ సైకాలజీ బేస్ పైన మీరు ట్రేడ్ తీసుకుంటారు, కానీ సపోర్ట్ రెసిస్టెన్స్ పైన కాదు. సపోర్ట్ రెసిస్టెన్స్ యూజ్ చేసే వాళ్ళు ముఖ్యంగా పూర్తి సబ్జెక్ట్ ప్రైజ్ యాక్షన్లో ఉన్నాయి, ఈ స్ట్రక్చర్లో ఉన్న కాన్సెప్ట్స్ అండ్ సైకాలజీ పరంగా కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోండి.
సో నేర్చుకుంటే మీకు ప్రాపర్ ఒక ఇదే వస్తుంది. సో చాలామంది బిగినర్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ అనే దాని మీద డిపెండ్ అవుతున్నారు. సో ఇక్కడ చూడొచ్చు నేను తీసుకోవడానికి గల రీజన్ మనకి సింపుల్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క వేవ్లో పూర్తి సెల్లర్స్ యొక్క వీక్నెస్ ప్లస్ ఇక్కడ మళ్ళీ బయర్స్లో స్ట్రెంత్. సో తర్వాత వచ్చిన సెల్లర్స్ రీట్రేస్ అవుతున్నారు, మళ్ళీ బయర్సే కంటిన్యూ చేస్తున్నారు. సో చూడొచ్చు అంటే స్టోరీని అంటే ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేస్తూ స్టోరీని మీరు అర్థం చేసుకోండి. సో ప్రైజ్ యాక్షన్ క్యాన్సిక్ సైకాలజీ అంటేనే ప్రైజ్ యాక్షన్. సో దాంట్లో మనం స్ట్రక్చర్ వైజ్గా ఫాలో అవ్వాలి. సో స్ట్రక్చర్లో ఏం చెప్తుంది మార్కెట్, అట్లాగే క్యాన్సిక్ సైకాలజీలో ఏం చెప్తుంది, ఏం ఇండికేషన్ చేస్తుంది. సో ఇది మాత్రమే మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో జనరల్గా ఇక్కడ చూడొచ్చు మనకు క్లియర్ కట్గా ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనుకొని ఇక్కడ రిజెక్షన్ ఇవ్వగానే కంప్లీట్ ఇక్కడ చాలామంది ఏం చేస్తారు సెల్ ట్రేడ్ తీసుకోవడం. సో బిగినర్స్ ముఖ్యంగా అంటే బిగినర్స్కి ఉన్న నాలెడ్జ్ ఒకటే, రెసిస్టెన్స్ సపోర్ట్ డ్రా చేసుకోవడం, అక్కడ రిజెక్షన్ తీసుకుంటే సెల్ ట్రేడ్ అయినా సపోర్ట్ దగ్గర తీసుకుంటే బై ట్రేడ్, ఈ విధంగా చేయడం. అంటే అది ఒక క్లియర్ కట్ ఒక ప్రాపర్ బేసిక్ ట్రేడింగ్ టైప్ అన్నమాట. అంటే దాంట్లో మీకు 10-20% మాత్రమే యాక్యురసీ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఆ లెవెల్ని ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది బ్రేక్ తీసుకుపోతుంది. సో దీనికి రీజన్ తెలుసా అంటే తెలియదు, ఎందుకంటే మీరు ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేస్తే ఈ యొక్క కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది మీకు. సో అందుకోసమే సపోర్ట్ రెసిస్టెన్స్ మీద మీరు డిపెండ్ అవ్వద్దు. సో ఫోకస్ ఆన్ సైకాలజీ, క్యాన్సిక్ సైకాలజీ ప్లస్ మార్కెట్ స్ట్రక్చర్ స్టోరీ. క్యాండిల్స్టిక్స్ని రీడ్ చేయండి. సో ప్రతి క్యాండిల్స్టిక్స్లో ఒక కైండ్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. అట్లాగే మార్కెట్ స్ట్రక్చర్ని రీడ్ చేయండి. స్ట్రక్చర్ వైజ్గా మీకు రివర్సల్స్ ఎప్పుడవుతున్నాయి, సో స్ట్రక్చర్లో తెలుస్తుంది ఎప్పుడు మార్కెట్ రివర్సల్ అయింది, సో ఎప్పుడు కంటిన్యూ చేస్తుంది, సో నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికి, ఇవన్నీ స్ట్రక్చర్లో తెలుస్తాయి. సో స్ట్రక్చర్ని రీడ్ చేయండి. సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ చేయాలి. సో దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి వినింగ్లో బుక్ అయిపోయింది. సో మంచి ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. బికాస్ ఇది ఒక మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు, అందుకోసమే ఇంకొక అనదర్ కన్ఫర్మేషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది ఒక మంచి కన్ఫర్మేషన్ ఇస్తుంది. సో తర్వాత మనకి బయర్స్లో ఒక ఎగ్జాషన్ అయిపోయినా కూడా మళ్ళీ బయర్స్లో పూర్తి స్ట్రెంత్ అనేది ఉంది అని చెప్పేసి మనకు ఒక ఇండికేషన్ దొరికింది. సో నెక్స్ట్ చెప్తున్నాను కదా, ఈ యొక్క జోన్ ఏదైతే ఉందో ఇది సప్లై జోన్ అనొచ్చు, మన ఆర్డర్ బ్లాక్ లెవెల్ అని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా అంటే ఇదంతా ఈ ఏరియా అంతా ఒక సెల్లర్స్ యొక్క సప్లై ఏరియా అనమాట. సో ఆ మార్కెట్ ఎప్పుడైతే ఆ లెవెల్ని హిట్ అయినప్పుడు డెఫినెట్లీగా మళ్ళీ ఒక మూమెంటం అనేది క్రియేట్ చేస్తుంది డౌన్వర్డ్ డైరెక్షన్కి. సో అది అంటే మార్కెట్ టార్గెట్స్ని హిట్ అయ్యే ముందు ఇచ్చే ఇండికేషన్ మనం అర్థం చేసుకోగలగాలి. అంటే ఏ ప్రైజ్ యాక్షన్ ఇండికేషన్ ఇచ్చింది అక్కడ, సో కంటిన్యూషన్ సైన్ ఇచ్చిందా, రివర్సల్ సైన్ ఇచ్చిందా, సో స్ట్రక్చర్లో ఈ విధంగా ఉంది. సో ఇవన్నిటిని మన నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు ఉంది, సో వీటిని మనం మైండ్లో ఉంచుకోవాలి. సో వీటి మీద మనం ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని జస్ట్ లెవెల్స్ రాసుకున్నాం, ఏదో ఒక ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకున్నాం, సో అట్లాగే ఒక సపోర్ట్ లెవెల్ లేకపోతే రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేసుకున్నాం, సో అక్కడ రిజెక్షన్స్ని బట్టి ట్రేడ్ తీసుకున్నాం అంటే అదొక బేసిక్ థింగ్ ట్రేడింగ్ అయిపోతుంది అనమాట. సో అందుకోసమే అలా చేయకూడదు. ఫోకస్ ఆన్ ప్యూర్ ప్రైజ్ యాక్షన్. సో ఇది విన్నింగ్లో బుక్ అయిపోయింది. ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ మన టార్గెట్ హిట్ అయిన తర్వాత ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో ఓవర్ ట్రేడింగ్ వల్ల లాస్ అవుతుంది. కాబట్టి ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఎంత యాక్యురసీ ఉన్నా కూడా రిస్క్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్గా ఉండాలన్నమాట ఆ విషయంలో. సో అట్లాగే ఫోకస్ ఆన్ లెర్నింగ్ అన్నమాట. సో ఎలాంటి మనకి ట్రేడింగ్ పర్పస్గా మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్ చూసినా మీరు సబ్జెక్ట్ పర్పస్గా మాత్రమే ఒక సబ్జెక్ట్ లెర్నింగ్ కోసం మీరు రీసెర్చ్ చేయండి, కానీ డైరెక్ట్ వితౌట్ యాక్యురసీ వితౌట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొద్దు. సో అట్లాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా మీరు చూడాలంటే మన ఏదో ఛానల్ ఉందో సో దాంట్లో పోస్ట్ అనే ఆప్షన్లో ఉంటుంది మన ఛానల్లో, స్టూడెంట్స్ యొక్క యాక్యురసీ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద వీడియో. సో ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.